నమస్తే అండి అందరికీ. ఈరోజు మనం మన యొక్క పీఎఫ్ అకౌంట్‌కి మనమే స్వయంగా ఫోన్ నంబరు మరియు ఈమెయిల్ ఐడీ అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలో క్లియర్‌గా మనం ఈ వీడియోలో చూద్దామండి. ముందుగా మన యొక్క క్రోమ్ బ్రౌజర్‌ని ఓపెన్ చేసి యూఏఎన్ లాగిన్ అని చెప్పేసి క్లిక్ చేసి మనం దాన్ని ట్యాప్ చేసినట్లయితే మనకి మొదటి యూఏఎన్ లింక్ మీద చూపిస్తుందన్నమాట. ఏదైతే ఉందో ఆ యొక్క లింక్‌ని క్లిక్ చేసి మనం మెయిన్ వెబ్‌సైట్ పోర్టల్‌లోకి ఎంటర్ అవుతామన్నమాట. ఈ యొక్క పోర్టల్‌లోకి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ మన యొక్క యూఏఎన్ నెంబరు, పాస్వర్డ్, దాని కింద క్యాప్చా కోడ్‌ని ఇచ్చి మనం లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుందన్నమాట. అందుకని నేను ఫిల్ చేస్తున్నాను చూడండి. నా యొక్క యూఏఎన్ నెంబర్‌ని ఇక్కడ ఎంట్రీ చేస్తున్నానన్నమాట. దాని తర్వాత పాస్వర్డ్‌ని ఇస్తున్నాను. దాని కింద క్యాప్చా కోడ్ ఎలా ఉందో యథావిధిగా మనం ఆ యొక్క క్యాప్చా కోడ్‌ని ఇవ్వాలన్నమాట అక్కడికి. తర్వాత కింద సైన్ ఇన్ అని ఒకటి కనిపిస్తుంది కదండీ! ఆ యొక్క సైన్ ఇన్ మీద మనం క్లిక్ చేసినట్లయితే మనకు ఏదైతే పీఎఫ్ అకౌంట్‌కి లింక్ అప్ అయిందో ఆ యొక్క మొబైల్ నెంబర్‌కి ఒక ఓటీపీ వెళ్తుందన్నమాట. ఆ యొక్క ఓటీపీని ఇక్కడ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ అని మీద క్లిక్ చేస్తే మనకి మెయిన్ వెబ్‌సైట్ పోర్టల్‌లోకి లాగిన్‌లోకి వెళ్తామన్నమాట. లోపల ఇంటర్ఫేస్ ఇలా ఉంటుందన్నమాట. పీఎఫ్ అకౌంట్ యొక్క ఇంటర్ఫేస్. అయితే ఇక్కడ మనం ఏదైతే మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడీ చేంజ్ చేసుకోవాలనుకున్నాం కదా! దాని గురించి మనం ముందుగా మేనేజ్ అనే ఆప్షన్‌కి మనం క్లిక్ చేసుకున్నట్లయితే అక్కడ మనకి సెకండ్ ఆప్షన్ కాంటాక్ట్ డీటెయిల్స్ అని చెప్పేసి ఉంటుందన్నమాట. ఆ యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ అనే ఆప్షన్ మీద మనం క్లిక్ చేసుకున్నట్లయితే మనకు ఏదైతే ఫోన్ నెంబరు, ఈమెయిల్ ఐడీ మనం లింకప్ చేసుకోవాలో ఆ యొక్క వెబ్‌సైట్‌కి తీసుకెళ్తుందన్నమాట. ఇది మనకి మెయిన్ ఈమెయిల్ ఐడీ, ఫోన్ నెంబర్ లింకప్ చేసుకునే సైట్ అనమాట. సో, మనకి ఫోన్ నెంబర్‌కి, ఈమెయిల్ ఐడీకి సేమ్ ఉంటుందన్నమాట ప్రాసెస్. రెండిటికి ఒకేలా ఉంటుంది. సో, నేను ప్రెజెంటు నా యొక్క ఫోన్ నెంబర్ లింకప్ అయి ఉంది కాబట్టి నేను నా యొక్క ఈమెయిల్ ఐడీని ఇక్కడ మీకు ఎలా క్రియేట్ చేసుకోవాలో క్లియర్‌గా చూపిస్తాను. ఇక్కడ ఫస్ట్ బాక్స్‌లో మనము ఏదైతే అప్డేట్ చేసుకున్నామో అది ఒక ఈమెయిల్ ఐడీని ఇవ్వాలండి. అలాగే సెకండ్ బాక్స్‌లో కూడా ఫస్ట్ ఏదైతే ఇచ్చామో అదే ఈమెయిల్ ఐడీని మనం యాజ్ టీజ్‌గా ఇవ్వాలన్నమాట. ఆ యొక్క ఈమెయిల్ ఐడీని ఎలాంటి చేంజెస్ అయితే చేసుకోకూడదండి. కంపల్సరీగా ఫస్ట్ బాక్స్‌లో ఇచ్చిన ఈమెయిల్ ఐడీ మాత్రం సెకండ్ బాక్స్‌లో ఇవ్వాలి. తర్వాత ఇక్కడ మనకి ఏదైతే కనుబొమ్మ ఉందో ఆ యొక్క కనుబొమ్మని క్లిక్ చేసినట్లయితే మనకి షో అవుతుందండి మొత్తం అంతా కూడా కరెక్ట్, రాంగ్ అనేది. మళ్ళీ అదే కనుబొమ్మ మీద క్లిక్ చేసినట్లయితే అవంతా కూడా మనకు క్లోజ్ అయిపోతుందన్నమాట. తర్వాత కింద గెట్ అథెంటికేషన్ పిన్ అని చెప్పేసి ఉంటుంది కదండీ! ఈ యొక్క పిన్ మీద మనం క్లిక్ చేసినట్లయితే మనకి ఏదైతే ఈమెయిల్ ఐడీ ఉందో ఆ యొక్క ఈమెయిల్ ఐడీకి ఒక ఓటీపీ వెళ్తుందన్నమాట. ఎందుకంటే మెయిల్ ఇచ్చాం కాబట్టి ఆ యొక్క ఓటీపీని, ఈమెయిల్ ఐడీకి వెళ్ళిన ఓటీపీని ఇక్కడికి ఎంటర్ చేసిన తర్వాత కింద సేవ్ చేంజెస్ అని చెప్పేసి ఈ యొక్క ఆప్షన్‌ని మనం క్లిక్ చేసుకోవాలన్నమాట. ఇది ఆటోమేటిక్‌గా మనకి సేవ్ అయిపోతుందన్నమాట. మన ఈ యొక్క ఈమెయిల్ అనేది పూర్తిగా సేవ్ చేసుకునే పూర్తి విధానం అనమాట ఇది. ఏదైతే కరెక్షన్స్ ఉన్నాయో అవన్నీ కరెక్షన్స్ కూడా ఫోన్ నెంబర్ అయితే ఫోన్ నెంబరు, ఈమెయిల్ ఐడీ అయితే ఈమెయిల్ ఐడీ మనం ఈ విధంగా మనం చేసుకోవచ్చనమాట. ఈ 2 కూడా అప్డేట్ అయ్యి ఉండాలన్నమాట. ఎగ్జాంపుల్ సేమ్ మన ఫోన్ నెంబర్ కూడా ఇలానే ఉంటుందన్నమాట. చూద్దామండి. ఈ యొక్క బాక్స్ మీద మనం క్లిక్ చేసినట్లయితే ఫోన్ నెంబర్ దగ్గర మనకి ఇలాగ 2 బాక్సెస్ ఓపెన్ అవుతుందన్నమాట. ఈ 2 బాక్సెస్‌లో కూడా ఒకే ఫోన్ నెంబర్ ఇవ్వాలన్నమాట. అది కూడా మీ ఆధార్ కార్డ్‌కి లింక్ అప్ అయి ఉన్న ఫోన్ నెంబర్ మాత్రమే ఇవ్వాలి. ఎందుకంటే అక్కడ ఒక ఓటీపీ వస్తుందన్నమాట. ఆ యొక్క ఓటీపీని ఇక్కడ మనం సబ్మిట్ చేసి సేవ్ చేంజెస్ మీద క్లిక్ చేసినట్లయితే ఆటోమేటిక్‌గా మన మెయిల్ ఐడీ సేవ్ అయినట్టుగా ఇది కూడా సేవ్ అయిపోతుందన్నమాట. సేమ్ ప్రాసెస్ ఫ్రెండ్స్. సో, ఇదండి. థ్యాంక్ యూ సో మచ్. లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే వీడియో. ఇలాంటి ఇంపార్టెంట్ వీడియోస్ మాత్రం మన ఛానల్‌లో వస్తుంటుంది ఫ్రెండ్స్. అయితే ఒక సబ్స్క్రైబ్ చేసుకొని జస్ట్ ఫాలో అవుతూ ఉండండి చాలు. Thank you so much, friends.